అస్మైక యోగ తస్మైక భోగ అంటూ మొదలై అగ్రహారాల వరకు వెళ్లిపోయింది డీజే రగడ. అవును, దువ్వాడ జగన్నాథంలోని గుడిలో బడిలో పాటపై గొడవ ఇప్పుడు వీధుల్లోకొచ్చింది. తమకం పాటలు అగ్రహారాలపై రాస్తే సహించమంటూ ఆగ్రహిస్తున్నాయి బ్రాహ్మణ సంఘాలు. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. దువ్వాడ జగన్నాథంలోని ఈ పాటపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. డీజేలోని గుడిలో ఒడిలో పాటపై అగ్రహారాలు ఆగ్రహిస్తున్నాయి. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల తమల పాకల్లె తాకుతోంది తమకం. ప్రవరలో ప్రణయ మంత్రాలేమిటంటూ బ్రాహ్మణ సమాఖ్యలు భగ్గుమంటున్నాయి. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. ఒక నమ్మకాన్ని చమకాన్ని వాడే పూజ, ఒక రుద్రుడికి వాడే పదాలను కూడా ఈరోజు ఒక స్త్రీ యొక్క ప్రేమను ఆమెని ఇది చేయడానికి ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయారు అంటే. అసలు శృంగార గీతంలో నమక చమకాల ప్రస్తావన ఎందుకని నిలదీస్తున్నారు బ్రాహ్మణులు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రుద్రాన్ని అవమానిస్తే సహించమని హెచ్చరిస్తున్నారు. శృంగారభరితమైనటువంటి ఆ పాట లోపల పరమశివునికి ఇష్టమైనటువంటి నమక చమకాదులను మంత్రాలను ఉచ్చరిస్తూ ఆ పాటలో చిత్రీకరించడం వల్ల కోట్లాది మంది శివభక్తుల హృదయాలు కూడా దెబ్బతిన్నాయి. నమక చమకాలతో పూజిస్తే ఆ రుద్రుడు ప్రసన్నుడవుతాడని హిందువుల నమ్మకం. అలాంటి పవిత్ర పదాలను శృంగార గీతంలో ప్రయోగించడంపై మండిపడుతున్నారు బ్రాహ్మణ సంఘాల నాయకులు. ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో నిజంగా బ్రాహ్మణుడు అంటారు, నిజంగా బ్రాహ్మణుడు. మరి అతనికి డైరెక్షన్ తీసే సమయంలో అయినా ఈ పదాల అర్థాలు ఆయనకి తెలియదా అంటే తెలిసే ఉంటుంది. మరి రాసింది బ్రాహ్మణ అంటున్నారు, మరి వారికి తెలియదా దీని అర్థం? తెలుసు. కానీ వారు కూడా ఈరోజు బ్రాహ్మణత్వాన్ని తాకట్టు పెట్టే స్థాయికి దిగజారిపోతున్నారు అనే ఒక ఆవేదనతో ఈరోజు బ్రాహ్మణ సంఘాలు కానీ బ్రాహ్మణులందరూ కూడా ఆలోచిస్తున్నారు. అస్మైక యోగ తస్మైక భోగాలను పక్కన పెడితే పాటలోని ఈ పద ప్రయోగంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శివస్తోత్రానికి ఉద్దేశించిన నమకచమక పదాలను శృంగార పాటలో చొప్పించడం కోట్లాది శివభక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అంటున్నాయి బ్రాహ్మణ సంఘాలు. డీజేని బహిష్కరిస్తామని దువ్వాడ జగన్నాథన్ సినిమాపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు కూడా చేశామంటున్నాయి. ఈ సినిమాని నిలుపుదల చేయాలని చెప్పి ఈరోజు సెన్సార్ బోర్డుకి మేము విన్నవించడం జరిగింది. అవసరమైతే దీనికి మేము హైకోర్టులో కూడా కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. తదుపరి చర్యలు మాకు కావాల్సింది న్యాయం ఏమిటంటే, ఏవైతే పదాలు వాడుతున్నారో ఆ పదాలను మీరు తీసేసి మీకు ఇష్టమైన పదాలు ఎన్నో బూతులు పెట్టుకుంటున్నారు, ఆ బూతులు పెట్టుకుని రాసుకోండి. కానీ దువ్వాడ జగన్నాథంలోని పాటలపై రగులుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. అగ్రహారంలోని తమలపాకు పాట లిరిక్స్ పై తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. 16 అణాల వైదిక కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ అబ్బాయిని నేను. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ప్రవర ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ పాటలో ప్రవర అనే పదం కూడా వాడాం. ప్రవర అనేది డైనాసిటీ గురించి, ఋషివంశంలో పుట్టిన వాళ్ళు తమను పరిచయం చేసుకున్నప్పుడు చెప్పేది. ఇక్కడ అగ్రహారాల తమలపాకల్లే తాకుతోంది తమకం అన్న లైన్ గురించి అభ్యంతరాలు చెప్పారు. ఒక అగ్రహారంలో ఉన్న కుర్రాడు ప్రేమలో పడినప్పుడు తనకు పరిధిలో ఉన్న వస్తువులతో కంపేర్ చేసుకుంటాడు తన ప్రేమని తప్ప, అగ్రహారంలో ఉన్న తమలపాకు అంటాడు తప్ప పాకిస్తాన్లో ఉన్న తమలపాకు గురించో మామిడాకు గురించో మాట్లాడు. అల్లు అర్జున్ నటించిన డీజే కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత వస్తోన్న పెద్ద సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి.